ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడిచ్చినటువంటి మహోన్నత కృపను బట్టి ఈరోజు మనం మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నటకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినుచు, మరి వాక్య ధ్యానాన్ని చేస్తూ, దేవుని సేవిస్తూ అనుదినము ఆయనకు సమీపంగా జీవిస్తున్నారు కదా? ఎలా ఉన్నది మీ రిలేషన్షిప్? దేవునికి మీకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం అనేది ఎలా ఉన్నది? మంచిగా ఉన్నది కదా? మరి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం గలతీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ అత్యున్నతమైన నామమునకులు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నా ప్రభా, ఈ సమయమందు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి యొక్క గలతీయులకు 5వ అధ్యాయంలో మరి నా ప్రభా, మేము అనూహ్యమైనటువంటి అమోఘమైనటువంటి నూతన సత్యాలు తెలుసుకుంటూ కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏ స్వతంత్రం? మనం స్వతంత్రురాలు కుమారులమే కానీ దాసి కుమారులం కామని పై వచనంలో మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనం వాగ్దానం చేత పుట్టబడినటువంటి వారు, వాగ్దాన పుత్రులుగా మనం ఈ రోజున మనం ఉన్నాం. కాబట్టి మనం స్వతంత్రులు, దాసులము, దాస్యత్వంలో మనం ఎట్టు పరిస్థితుల్లో లేము. కాబట్టి మీరు ఏం చేయాలంట? స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకొనకుడి. కాబట్టి మీరు స్థిరంగా ఉండండి, దాస్యంలోకి మళ్ళీ వెళ్ళకుండా. దాస్యంలో కంటే ఏంటంటే పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే మహాపాపం అని కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడు చెప్పినటువంటి మాటలను నీవు వినకుండా, దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా, నీవు ఈ లోకానుసారంగా జీవించినంత కాలము దేవుడు చూసి చూడనట్టు ఊడుకున్నాడు కొంతకాలం. దేవుడు ఆయన కృపను చూపించి, నీవు పాపంలో కొట్టుకుని పోతున్నావు, నీవు పాపను విడిచిపెట్టాలి, పాపంలో జీవించినట్లయితే దాని అంతా మరణం. కాబట్టి నీవు నిత్య నరకానికి పోకుండా నిత్య జీవానికి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా వచ్చి నిన్ను నన్ను రక్షించి నా శాప భారంలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఇదంతా మనకి తెలిసిన విషయం, అతని నుంచి ధ్యానించే వస్తూ ఉన్నాం. మరి ఇంకా మరలా కూడా స్థిరంగా నువ్వు ఏంటి నిలిచి నిలబడ్డావు, దేవునిలో స్థిరత్వాన్ని సంపాదించి మరలా ఏం చేస్తున్నావు నువ్వు? దాస్యం అనే కాడి కింద. దాస్యత్వం. కాబట్టి దాసి పని అంటారు కదా చాలామంది, అసలు ఎవరు ఇష్టపడరు కదా ఎవరు కూడాను. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని వీళ్ళైనా కూడాను చేస్తూ ఉంటారు, కానీ శాలరీ కోసం చాలా ప్రెజర్ ఎక్కువైపోతుంది, వాడి కింద పని చేయడం ఇష్టం, వీడి కింద పని చేయడం ఇష్టం, నేను ఓన్గానే బిజినెస్ చేయాలి, ఓన్గా చేయాలి అంటే స్వతంత్రంగా ఉంటాకి ఇష్టపడతారు. కానీ ఎవ్వరు కూడా ఒకరి క్రింద దాసులుగా ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడరు. చూడండి, చూడుడి అన్నాడు. చూడు అంటే ఇలా కళ్ళు తెరిచి చూడటం కాదు నా ప్రియమైనటువంటి వారులారా. చూడుడి అంటే ఏంటంటే నీ మనోనేతను తెరబడాలి. చూడుడి అన్నప్పుడు ఏం కనపడుతుంది? కళ్ళు తెరిచి నేను ఎదురున్నటువంటి మనుషులు కనపడతారు, గోడలు కనపడతాయి, చెట్లు కనపడతాయి, ఇవే కనపడతాయి తప్ప నీవు చూడటం అంటే ఏ విధంగా చూడాలి? ఈరోజు చాలామంది చూడడం అంటే నీ భవిష్యత్తుని గొప్ప ఉన్నతంగా చూసుకోవాలి. నీ యొక్క నువ్వు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నట్లయితే అందులో నువ్వు ఫస్ట్ ర్యాంక్ నీదే వచ్చినట్టు చూసుకోవాలి. నువ్వు ఒక ఇల్లు కడుతున్నావు అంటే మంచి ఇల్లు కడుతున్నట్టు చూసుకోవాలి. ఇల్లు లేకపోయినా కూడా గొప్ప ఇంట్లో ఉన్నట్టు చూసుకోవాలి. పేదరికంలో ఉన్న కూడా గొప్ప ఐశ్వర్యవంతులుగా చూసుకోవాలి. అనారోగ్యంతో ఉన్న కూడా గొప్ప ఆరోగ్యవంతులుగా చూసుకోవాలి. అది చూసుకోవడం అంటే ఆ విధమైనటువంటి విజన్ కలిగి ఉండాలి నువ్వు. అంతేకాని చూడుడి అంటే ఇలా కళ్ళు తెరిచి చూస్తే ఏం కనపడుతుంది? ఏమీ కనపడదు, ఎదురు మనుషులు తప్ప. మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలని నేను మీతో చెప్తాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరించబద్దుడై ఉన్నానని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడేవాడెవడో వాడు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నాడంట. కాబట్టి నేను నా క్రియల వలన, నా పద్ధతుల వలన, నా మంచితనం వల్ల నేను నీతిమంతుడిగా అవుతానని అనుకున్నట్లయితే క్రీస్తు అవసరం లేదనమాట. ఇంకా వాళ్ళకి క్రీస్తు నుంచి వేరే అయిపోయారు, సెపరేట్ అయిపోయారు. క్రీస్తు వల్ల కాదు, నా వల్ల అవుతుంది అంతాను అన్నట్టు. కృపలో నుండి తొలగిపోయినారు. కృప అంటే ఏంటంటే మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. కాబట్టి దేవుని కృప ఏం చేసింది? ఉచితంగా ఆయన కృప ఇచ్చాడు నీకు. జస్ట్ నమ్మరా బాబు,
నువ్వు నీతిమంతుడు అవుతావు. నువ్వు బిలీవ్ చేయని చెప్తున్నాడు. లేదు లేదు నేను బిలీవ్ చేయను, నమ్మను, కానీ నేను నీతిగా జీవిస్తాను అంటే నీతి క్రియలు చేస్తూ ఉంటాను. నీతి క్రియలు అంటే ఏంటి? ఎవరిని బూతులు తిట్టకుండా, ఎవరిని ఏమనకుండా నీతిగా జీవిస్తాను, తప్పు చేయకుండా ఉంటాను. నువ్వు చేయకుండా ఉన్నటువంటి పనులు బట్టి నువ్వు నీతిమంతుడు అవ్వవు, కానీ ఆయన రక్తం ద్వారా కడగబడటం వల్ల నీవు నీతిమంతుడు అవుతావు. ఎందుకంటే మానవ మాతృలుగా ఉన్నటువంటి మనం ఎక్కడో దిక్కుని తప్పిపోతూ ఉంటుంటాం. నీ వల్ల కాదు కొన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండటం, కానీ దేవుని కృప నిన్ను ఉండేలా చేస్తుంది అన్నమాట. దేవుని కృప నిన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది, దేవుని కృప నిన్ను నీతిగా ఉంచుతుంది, దేవుని కృప నిన్ను ఈ లోకంలో కలిసిపోకుండా చేస్తుంది. అందుకే నీకు నువ్వుగా ఉండాలని అనుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అది అవ్వదన్నమాట. ఇది నేనేమై ఉన్నానో అది నీ కృపయే ప్రభువా అంటుంటాడు పౌలు గారు. నువ్వు కూడా అదే మాట చెప్పగలిగినటువంటి స్థితిలో మన విశ్వాసము గల వారమై నీతి కలుగును గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. ఆత్మ ద్వారా చూడుడి అన్నాడు. ఏం చూడాలి? ఆత్మీయ లోకంలో చూడాలి. నువ్వు ఏదైనా సరే స్పిరిచువల్ లోకంలో నీవు చూసినప్పుడే దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఈరోజు నీకు పిల్లలు లేరా? అయితే నువ్వేం చేయాలి? ఒక పిల్లో పెట్టుకుని చక్కగాను ఒక గర్భిణీ స్త్రీల ఫోటో తీసుకుని అక్కడ పెట్టుకోవాలి ఎదురుకుండా. ఆ ఫోటో రోజు చూసుకోవాలి నువ్వు. ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసేసి నువ్వు నిజంగా ఒక పాపను మోస్తున్నట్టు నువ్వు ప్రెగ్నెంట్ కలిగి చూడాలి, అది చూడాలి. అంతేగాని నాకు ఫిస్ట్ ఉన్నదంటండి, లేకపోతే నాకు హార్మోనల్ తేడా ఉందంటండి, లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటండి, లేకపోతే థైరాయిడ్ ఉన్నదంటండి, నాకు రాదని నెగిటివ్గా చూస్తున్నా కానీ పాజిటివ్ ఎందుకు చూడలేకపోతున్నాను? నా ప్రియమైనటువంటి సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడు అన్నాడు అబ్రహాముని. ఆకాశంలోకి వెళ్ళి నక్షత్రాలు చూడు అన్నాడు. చూసాడు, ఏమవ్వలేదు. అలా చేస్తాను ఈ సంతానం అన్నాడు. అయిపోయింది, సైలెంట్ అయిపోయాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవుడు నీతో చెప్తున్నాడు, మీరు ఫలించడం అభివృద్ధి చెందడని చెప్తుంటే నన్ను ఎవరైతే సేవిస్తారో దాంట్లో ఎక్కడ కూడా దిగబడినది గొడ్డిది ఉండదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నిర్గమకాండం 23-26లో. మరి ఈ వాక్యాలన్నీ మీకు గుర్తుకొచ్చినప్పుడు అరే ఈ వాగ్దానం నాకు సంబంధించింది, నిజమే, నేను దేవుని సేవిస్తాను కాబట్టి ఈ స్థితిలో నేను ఇది నా ఎండ్ పాయింట్ కాదు. సాతానుగాడు నన్ను హోల్డ్ చేసి పట్టుకున్నాడు. ఒక బెలూన్ నిండా వాటర్ నింపి ఆ బెలూన్ తీసుకెళ్ళి మీరు ఒక బకెట్లోనో లేకపోతే ఒక ట్యాంకర్లోనో అడుగుని పెట్టండి. ఎంతసేపు పట్టుకుని ఉంటారు మీరు? కొంత గంట 2 గంటలు చేతిలాగా ఏం చేస్తుంది? లేదా వదిలినట్టున్నారు ఏం చేస్తుంది? బెలూన్ నీటి గాలితోనే మాత్రం జమ్మని పైకి వస్తుంది అన్నమాట, టక్మని పైకి వస్తుంది. నీవు కూడా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి నిన్ను సాతాను హోల్డ్ చేయడం ఎంతో టైం కాదు, ఎంతో టైం హోల్డ్ చేయలేడాడు. నీవు మునిగిపోవడానికి చేయబడిన వ్యక్తి కాదు, నువ్వు పైకి రావడానికి చేయబడినటువంటి వ్యక్తి. అది మాత్రం గుర్తుపెట్టుకున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడు, యేసుక్రీస్తు నందుండి వారికి సున్నతి పొందటేంది ఏమి కానీ పొందకపోవడం ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. మీరు బహుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాక మిమ్మును ఎవడు అడ్డగించెను? గుర్తు చేసుకోండి, మీకు ఏదో ఆటంకం ఎదురవుతుంది. ఎవడు? సాతానుగాడు అనమాట. ఎప్పుడైతే సత్య మార్గంలో వెళ్లకుండా మీకు ఆటంకపడుతున్నారు అంటే కేవలం సాతాను మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినిచినటువంటి మీరు ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి విరోధంగా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని చిత్తాన్ని మహింపరచాలి, దేవుని ఇష్టాన్ని మహింపరచాలి. మీరెంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. సహోదరులారా, సున్నత పొందవలన నేనెంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమై అభ్యంతరం తీసివేయబడును కదా. మిమ్మును కలవరబెట్టు వారు తమను తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండుడి. ఇక్కడ చాలా అద్భుతమైన అర్థం ఉన్నదండి. ఇక్కడ ఈ వచనంలోను 13వ వచనం మీరు మరలా చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అంటే ఎలా ఉండాలి? స్వతంత్రులుగా ఉండాలి. అయితే ఒక మాట, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఏమన్నాడు? ఆ స్వతంత్ర్యమును శారీరక క్రియలు హేతువు చేసుకొనక. స్వతంత్రంగా ఉండమన్నాడు కాబట్టి ఫ్రీ అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా జీవించమనికి లేదు ఇక్కడ. ఇప్పుడు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందండి. స్వతంత్రం వచ్చిందని చెప్పేసి నేను బట్టలు ఇప్పుకుని రోడ్డు మీద తిరుగుతాను, లేకపోతే మా ఆవిడ తీసుకుని నేను ఇష్టానుసారంగా చేసుకుంటాను. కొన్ని ఏమున్నాయంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయలేదు, పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లా ఇలా ఉన్నాయి. అంటే నాకు స్వతంత్రం లేదా, నా ఇష్టం, నేను అంటే ఏం చేస్తారు? పోలీసులు తన్నకుండా తీసుకెళ్తారు.
ప్రియమైనటువంటి వాళ్ళారా, అర్థమవుతుందా? స్వతంత్రం వచ్చింది, కానీ నువ్వు కొన్ని చేయకూడనివి కూడా ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు, నీకు స్వతంత్రుడివే కాబట్టి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, కృపాకాలం కాబట్టి కొంతమంది దేవుని ఆలయానికి వస్తున్న వాళ్ళతో వ్యభిచారం చేయటం, తప్పుడు పనులు చేయటం ప్రారంభించారంట. ఏంటంటే దేవుడు కృప చూపించినటువంటి దేవుడు మనల్ని అనుగ్రహించాలి, వదిలేస్తారని చెప్తున్నాడు. చాలామంది ఈ రోజుల్లో కూడా అదే జీవిస్తున్నారు. దేవుడు అంటే ఏంటి? మనల్ని క్షమించేవాడు. మానవ సహజంగా తప్పు చేస్తూ ఉండే దేవుడు ఏంటి? ఆయనకున్న లక్షణం ఏంటి? క్షమించడం. కాబట్టి క్షమించాడు ఆయన. మనం ఆల్రెడీ తప్పు చేస్తాడు. ఇది నిజమే, క్షమించాడు. నీవు ఎప్పుడైతే దేవుని అంగీకరించావో, నీ తప్పులు, నీ పాపములు అన్నీ క్షమించి తుడిసివేసి నీ మీద కనికరం చూపించి నేను శుద్ధినిగా, నీతిమంతునిగా చేసి ఉన్నాడు. మరలా బయటికి వెళ్ళి మళ్ళా దాసునిగా ఉంటాను, నేను దాసత్వంలోకి పోతాను అంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. అంటే ఇక్కడ స్వతంత్రులుగా ఉండటకు పిలిచారు దేవుడు మిమ్మల్ని. ఆ మాటను తీసి మీరు ఆ స్వతంత్రం శారీరక క్రియలకు హేతువు చేసుకోనక. శారీరక క్రియలు అంటే ఏంటి? నాకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నాకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పబ్బుల్లో క్లబ్బుల్లో తిరుగుతాను, డ్యాన్సులు వేస్తాను, నా ఇష్టం వచ్చిన అమ్మాయితో తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన అబ్బాయితో తిరుగుతాను. ఇది కాదండి స్వాతంత్రం అంటేని. స్వాతంత్రం అంటే బానిసత్వంలో ఉన్నటువంటి నీవు, పాపానికి బానిసగా ఉన్న నీవు, పాప బంధకాల్లో ఉన్నటువంటి నీవు, వీటన్నిటి నుంచి విడుదల చేసి దేవుడికి స్వాతంత్రం ఇచ్చాడు. ఏ పాపమునకు, ఏ శాపమునకు, ఏ అనారోగ్యమునకు, ఏ నిరుద్యోగమునకు, దేనికి నీ మీద అధికారం లేదు. అది స్వాతంత్ర్యం అంటే. కాబట్టి స్వాతంత్రం వచ్చింది, కానీ మీరు మళ్ళీ దాసులుగా ఉండాలని చెప్తున్నాడు. దేని నుంచి స్వాతంత్రం వచ్చింది? దేనికి దాసులుగా అయి ఉండాలి మీరు. చాలా అద్భుతమైనటువంటి విషయం. దేని నుంచి మీకు స్వాతంత్రం వచ్చిందంటే పాపము, శాపము, ఇటువంటి వాటి నుంచి మీకు విడుదల వచ్చింది. మీరు స్వతంత్రులు. ఆ విషయంలో మీరు స్వతంత్రులు. ఇప్పుడు అంటే స్వతంత్రంగా పాపం చేయమను, స్వతంత్రంగా మీరు ఉండమని కాదు. ఇప్పుడు మీరు దాసులై ఉండాలంట. దేనికి దాసులై ఉండాలి? ప్రేమకు దాసులు, బానిసలుగా ఉండాలి. ప్రేమ బానిస అంటుంటారు కదా మనల్ని చాలామంది. ఆమెకు బానిస అయిపోడండి, ప్రేమకు బానిస అయిపోడండి అంటూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ప్రేమకు దాసులు అయి ఉంటావో, ప్రేమ ఎలా చెప్తే అలా చేస్తావు అనమాట. ప్రేమ ఎలా చెప్తే అలాగా చేస్తూ ఉంటాం. ప్రేమ ఏం చెప్తుంది? ఇప్పుడు వాళ్ళని ప్రేమించమని చెప్తుంది. ప్రేమకు ఉండేటువంటి లక్షణం మనకు తెలియదు. ప్రేమ దీర్ఘకాలం ప్రేమ దీర్ఘకాలం క్షమిస్తుంది అనమాట. దీర్ఘకాలం సహిస్తుందంట. మత్సరపడదు, కోపపడదు, ద్వేషం పడదు, అతిక్రమం లోపాలను ఎత్తి చూపుతుంది. ఇవన్నీ అది ప్రేమకు ఉండేటువంటి లక్షణాలు. కాబట్టి ప్రేమకు దోషులు అయినప్పుడు మీరు ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో తెలుసా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నదంట ధర్మశాస్త్రం అంతా కూడా. నిజంగా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించినప్పుడు పక్కవాడు బాగుపడుతుంటే నువ్వు బాధపడవే, పక్కవాడు ఆశీర్వించబడుతుంటే నువ్వు బాధపడవే, పక్కవాడు నీకంటే స్పిరిచువల్గా డెవలప్ చెందుతున్నప్పుడు నువ్వు ఈర్ష్యపడవే. వావ్, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, బ్లెస్డ్ అంటే ఆశీర్వదిస్తానంట. వాళ్ళని ఆశీర్వించగలదు, నువ్వు ఆశీర్వించబడుతుంటావు. వాళ్ళ పైకి వెళ్ళి కొద్ది నీ తోటి వాళ్ళు ప్రభా నా ద్వారా అమరుపుడు చూడండి, పౌలు గారిని నడిపించింది ఎవరో బర్నబాస్. కానీ చూడండి అక్కడ పేరు ఎవరికి వచ్చింది? పౌలు గారికి వచ్చినంత పేరు ఆయనకి రాలేదు. కానీ దేవుడు ఆయన ద్వారా ఆయన నడిపించాడు. నీవు నడిపించేటువంటి వ్యక్తులు నీకంటే గొప్పవారు అవ్వచ్చు, కానీ దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. హల్లెలూయా, స్తోత్రం. అయితే మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోనండి. ఏం చేస్తున్నారంటే భక్షించేస్తున్నారు. నిజమే, ఎదుటివాడు బాగుపడితే ఒప్పుకోం, భక్షించేస్తూ ఉంటుంటాం. వాడు నాశనం అయిపోవాలనుకుంటాం, వాడు ఇలాగ అయిపోవాలనుకుంటాం, వాళ్ళు ఎన్ని తప్పులు చేయడండి, వాడు ఇలాగా కూలిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి. ఈ రోజున చాలామంది కూడా ఎదుటి వాళ్ళని డెవలప్ అవ్వకుండా కూడా వీళ్ళ మాటలతో, వీళ్ళ చేతలతో చాలామంది భక్షించేస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి. నేను చెప్పిన ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరమునకును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా, చాలా అద్భుతమైన మాటలు కదండి. మీరేమి నిశ్చయింతురో అవి చేయకుందరు అంటే. ఎందుకని? శరీరము వేరు, ఆత్మ, ఈ రెండు కూడా ఒకదానికొకటి పోరాటం జరుగుతున్నాయంట. దేవుడు అందుకని చెప్పాడు దేహము దేవుని ఆలయం అని చెప్పాడు.
కాబట్టి ఈ దేహం ఎప్పుడు కూడా శరీరం బలహీనత అంటే కానీ ఆత్మ ఎప్పుడు సిద్ధపడుతుంది. లోపల ఇప్పుడు అందరికీ ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలని ఉంటుంది, క్విజ్ రాయాలంటే రాయాలని ఉంటుంది, దేవుని సన్నిధికి వెళ్దామంటే వెళ్ళాలని ఉంటుంది. అన్నీ లోపల ఆత్మ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు నేను దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, నా ప్రాణం యెహోవాను స్తుతించు సన్నిధించమని చెప్పి దావీదు అన్నట్టు ఎప్పుడు ప్రార్థన చేద్దాము, ఎప్పుడు బైబిల్ చదువుతాం, ఎప్పుడు దేవునితో ఉందాం, ఎప్పుడు దేవుని గురించి ఆలోచిద్దాం అని మనసు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుందంట. సరే అని ప్రార్థిద్దామని వెళ్ళి మోకరితే 2 నిమిషాలకు మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి, మోకాళ్ళు లాగేస్తుంటాయి, విపరీతమైన పెయిన్లు అక్కడి నుంచి ఎక్కడెక్కడ లేని అన్నీ వచ్చేస్తుంటాయి, శరీరం బలహీనం అయిపోతుందంట. కాబట్టి ఈ శరీరానికి ఆత్మకి 2 పోరాటాలు జరుగుతూ ఉంటాయంట. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని నెగ్గించేసావో నీ ఆత్మ ఓడిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆత్మలో ఓడిపోయావో నువ్వు జీవోత్సవానం అనమాట. బ్రతుకున్నావనే పేరు కానీ నిజంగా నువ్వు చనిపోయినట్టే. ఆత్మ యాక్టివ్గా ఉన్నంతసేపు నువ్వు శరీరం పని చేసినా పని చేయకపోయినా నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. శరీరము మాట విని ఆత్మను ఆర్పేసినప్పుడు ఎవడైనా ఉన్న ఆయలను పాడు చేసిన నేను వాడిని పాడు చేస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీలో ఒక ఆత్మ పరిశుద్ధ, నేను చెప్పాడు కదా దేవుని కుమారుని ఆత్మ మీలో ఉంచి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. కాబట్టి దేవుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడిని మనలో పెట్టి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం దినదినం యాక్టివేట్ చేసుకుంటూ ఉన్నాడు, కరెక్టే. కానీ నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఎప్పుడైతే మాట్లాడతావో నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపరుస్తూ వస్తుంటాడు అనమాట. వాక్యం చేయాలి, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ప్రార్థించాలి, వాక్యం చదవాలి, నీకు తెలిసినటువంటి నీ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను సాక్షి రూపంలో పంచుకుంటూ ఉండాలి అవకాశం వచ్చినప్పుడల్లా. ఇట్లా చేస్తున్నప్పుడు మాత్రమే నీ అంతరంగ పురుషుడు బలపడతాడు. అప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. తట్టుకోలేకపోయాను బ్రదరు, అలాగా టెంప్ట్ అయిపోయాను, అలా వైన్ షాప్ చూసేసరికి తాగేసాను బ్రదరు, ఇంకా త్రాగకుండా ఉండలేకపోయాను, అట్లా వెళ్ళాను. మళ్ళీ పాన్ షాప్ దగ్గర చూద్దులకి సడన్గా సిగరెట్ చూసేసరికి అట్లా మనసు అట్లా వెళ్ళిపోయింది, ఆయన చూసేసరికి నా మనసు ఇలాగ అయిపోయిందండి, అమ్మాయిని చూద్దులకి నా మనసు ఇలాగ అయిపోయింది అంటే. అందుకే కదా దేవుడు చెప్తున్నాడు 119:11, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. బ్రదర్ పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. నేను చెప్పటం కాదు, వాక్యం చెప్తుంది చూడండి 119:11, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కాబట్టి నేను ఒక వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తా ఉన్నానండి. ఆల్రెడీ మా వాటర్ బాటిల్ వెళ్ళిన మా ఆవిడ ఏం చేసిందంటే వాటర్ ఫిల్ చేసి ఇచ్చింది. మధ్యదారిలోకి వెళ్ళాక మా ఫ్రెండ్ మా దగ్గర మంచి వాటర్ ఉన్నాయరా, మరి ఈ వాటర్ ఫిల్ చేసుకుంటామంటే ఏం చేసుకుంటానని, ఆల్రెడీ నా బాటిల్ ఫిల్ అయిపోయిందిరా, అవసరం లేదని చెప్పాను. అంటే దేవుని ఆత్మచేత నువ్వు నింపబడినప్పుడు వేరేది అందులో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. పాపం చేయలేవు, పాపం మనకు తావలేదు, ఇంకా ఫిల్ అయిపోయింది. ఆత్మచేత నీ యొక్క హృదయం నింపబడిపోయినప్పుడు నువ్వు నీలోకి పాపం ఎలా ప్రవేశించుతుంది, అసలు అవకాశమే లేదు, ఇంకా వెళ్ళేటువంటి అవకాశం. ఆల్రెడీ అందులో నేను వాటర్ వేసి దాన్ని మూత క్లోజ్ చేశాను, ఇంకా వేరే వాటర్ రేటేకి ఏమైనా ఉంటుందా, ఉండదు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నువ్వు నింపబడిపోయావో పాపానికి టెంప్టేషన్ అయిపోతాలో, పాపంలో పడిపోతాలో, పాపం వైపు ఇంకా రాదు ఇది. ఎందుకని నీలో ఉన్న ఆత్మ ఇప్పుడు మండుతూ ఉంటుంది. పొరపాటున వచ్చేది పడ్డది అనుకోండి, ఒక సామెత ఉంది లోకంలో, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఎవరికి నష్టం అంట, ఆకుకే నష్టం. ఇక్కడ ఆకు ఎవరంట, మనం అనుకుంటారు అందరు, కాదు, ముళ్ళు మనం. పరిశుద్ధాత్మ చేత మండబడుచున్నటువంటి ఒక అగ్నితో కూడినటువంటి ఒక ముళ్ళు లాంటి వాళ్ళు అనమాట. కాబట్టి మనం పాపంతో పెట్టుకున్నా, పాపం మనతో పెట్టుకున్నా అదే నాశనం అయిపోవాలి, అదే పటాపంచలు అయిపోవాలన్నమాట. కాబట్టి దుష్టుడు నీ మీదకి వచ్చినా, నువ్వు దుష్టుని వైపు వెళ్ళినా కూడా వాడే ఏమవ్వాలంట. నేను ఒక వాక్యం ఉంటుంది, గుర్తురావట్లేదు నాకు రిఫరెన్స్, నేను క్రీస్తును బండను, నేను ఎవరి మీద పనునో వాడు నలైపోను, ఎవడు నా మీద పడినో వాడు తునకలు అయిపోను అని చెప్పుకుంటారు అనమాట. ఇక్కడ ఎవరు క్రీస్తు అంటే బండ అంటే యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ ఆ యొక్క క్లిష్ట పరిస్థితులన్నీ కూడా శాంతి సమాధానాలు మారిపోతాయి. యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ క్లిష్ట పరిస్థితులన్నీ కూడా, వాళ్ళ రుగ్మతలన్నీ కూడా, వాళ్ళ బాధలన్నీ కూడా మారిపోతాయి అన్నమాట, శాంతి సమాధానాలుగా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నువ్వు దేవునితో నువ్వున్నా, నీతో దేవుడున్నా నీకు ఆశీర్వాదకరం. ఆలోచించేయండి. హల్లెలూయా. ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించి ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నావు కనుక మీరేమి చేయనిచ్చిందో చేయాలి. మీరు ఆత్మచేత నడిపింపబడిన
ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమయ్యనో అవేమనగా, చూడండి, ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచ చూస్తూ ఉంటారు. కానీ శరీరానుసారంగా ఉన్నటువంటి వాళ్ళు మనసు ఎలా ఉంటుందంటే, చూడండి, శరీరానుసారమైనటువంటి మనసు ఎలా ఉంటుందంటే, శరీర క్రియలు స్పష్టంగా తెలిసిందంటే ఏమిటి? జారత్వము, జారిపోయేటువంటి గుణం. ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయి, లేకపోతే మనసులో జారిపోతుంటారు, మనసు ఇచ్చేసాను అంటారు, మనసు పడేసుకున్నాను అంటుంటారు. జారిపోతుంటారు చాలామందికి. అంటే గ్రిప్ ఉండదన్నమాట. చూడండి, వర్షాకాలంలో మాకు బాగా మట్టిగా ఉంటుంది అన్నమాట. అక్కడ ఏమాత్రం తేడాగా కాలేస్తే జారి వెళ్ళి పడిపోతుంటాం అన్నమాట. జారి పడిపోతే మట్టిగా అన్న నష్టమా? ఎవరికి నష్టం? మనకే కాలో చెయ్యని నొప్పి పడుతుంది, తిరుగుతుంది, ఏ జరుగుతుంటాయి. కాబట్టి నువ్వు జారిపోయేటువంటి స్థితిలో ఉన్నావంటే గ్రిప్ లేదు నీ దగ్గర. మరి గ్రిప్ తెచ్చుకో. ఎక్కడ ఉంటుంది గ్రిప్? దేవుని వాక్యంలో. దేవుని వాక్యం ద్వారానే గ్రిప్ వస్తుంది అనమాట. అపవిత్రత ఇంకా మనకు తెలుసు. మన మాటల్లో అపవిత్రత, చూపుల్లో అపవిత్రత, నడకలో అపవిత్రత, కూర్చుంటే అపవిత్రత, తింటే అపవిత్రత, ప్రతిదీ కూడా అపవిత్రమే. కాముకత్వం, ఇంకా కాముకత్వం అనేది తెలుసు. తల్లేదో చెల్లేదో పిల్లేదో తెలియనటువంటి రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది. ఎందుకంటే ఆ కామము తో నిండిపోయిన వాళ్ళకి కళ్ళు కనపడవంట. ఆ కళ్ళన్నీ కూడా మనకి, ఇది ఎక్కడ చూస్తాం? ఇది లోతు గారి విషయంలో దేవదూతలు ఇంటికి వస్తే సొదొమ గొమొర్రా ప్రజల కన్నా అందమైన అమ్మాయిలకు కనపడుతున్నారంట. అమ్మాయిలు ఎవరో అబ్బాయిలు ఎవరో దేవుని దూతలు ఎవరో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు అక్కడ. అందమైన అమ్మాయిలకు కనపడుతున్నారంట. పోనీ మాట్లాడతానికి ఉండట్లేదు. వాళ్ళతోటి అంటూ వ్యభిచారం చేయాలి, మేము వాళ్ళతోటి పడుకోవాలి, పంపించండి బయటకు అని చెప్పి అడుగుతున్నారంట. ఎంత చూసారా? కాబట్టి ఈ కామం అనేటువంటి కామానికి కళ్ళు ఉండవంట. కామానికి ఎందుకంటే గుడ్డిదనమాట. కాబట్టి తల్లేదో చెల్లేదో పిల్లేదో ఎవరెవరో తెలియదు అనమాట. ఈ రోజుల్లో మన పేపర్లో చూస్తే కూతుర్ని పాడు చేసినటువంటి తండ్రిను, లేకపోతే ఇట్లాంటి 60 ఏళ్ళ ముసలమ్మని 20 ఏళ్ళ అబ్బాయి ఇలాగ రేప్ చేయడం, ఇట్లాంటి న్యూస్లో ఎందుకని వస్తున్నాయంటే కళ్ళు లేవు, గుడ్డిదనం. ఇదనమాట చాలామంది చేస్తున్నటువంటి కార్యాలు ఈ రోజున. ఎందుకనంటే శరీరేచ్ఛలు ఇవన్నీ కూడా. కాముకత్వం, విగ్రహారాధన అంటే ఒక బొమ్మ పెట్టుకుందని మొక్కటమే అనుకుంటాం. నీ ఫోనే ఒక విగ్రహంగా మారిపోయింది ఈ రోజున. ఫోన్ లేకపోతే ఉండలేరండి. లేచిన వెంటనే ఫోను, పడుకున్న వెంటనే ఫోను, పడుకునే ముందు ఫోను, పక్కన ఫోను, ఇంట్లో ఫోను, కిచెన్లో ఫోను, బాత్రూంలో ఫోను, ఎక్కడ పడితే అక్కడ ఒక ఫోన్ ఒక విగ్రహంగా మారిపోయినటువంటి రోజులు ఇవి. ఇంటర్నెట్ లేకపోతే ఉండలేరు. అభిచారము, ద్వేషం అంటే ఇంక మనం అసలు చెప్పనవసరం లేదు. మనకంటే మంచి బట్టలు కట్టుకుంటే చాలు, అబ్బో ఎంత ఈర్ష్య ద్వేషాలు వచ్చేస్తుంటాయో. మనకంటే కొంచెం మంచిగా ప్రార్థన చేసిన, మనకంటే గొప్ప ఉండకూడదు అనుకుంటారు. ద్వేషింతానంటారు ఎప్పుడు, నువ్వు ఇలాగా అలాగే అని చెప్పి. కలహాలు, ఇంకా గొడవలు. నన్ను ఎందుకు అన్నాను నువ్వు, అసలే నేనేం తప్పు చేశాను, నన్ను అంటాక నువ్వు సరిపోతావు అసలని, నేను ఎన్నలైన్ చేసే దేవుని నమ్ముకుని నువ్వు మనం నమ్ముకుని నాకు చెప్తున్నావు బైబిల్ గురించి అని చెప్పి కలహాలకు వెళ్ళిపోతుంటారు. అసలు ఈ వాక్యం అర్థం నీకు తెలుసా? ఇదే అర్థం, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్. ఇలాగా ఈవెన్ దేవుని నమ్ముకున్న వారిలో కూడా కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాడు. స్పష్టముగా, నో డౌట్ అని అనమాట. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి నీవు ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, షికార్లు, ఎంజాయ్మెంట్లు, పబ్బులు, పార్టీలు, ఫంక్షన్స్. నా ప్రియమైనటువంటి వారులారా, ఫంక్షన్స్ అవి చేసుకోవడం నేను తప్పని చెప్పట్లేదు, కానీ మనం భోజనం చేయటం నేను తప్పని చెప్పట్లేదు. కానీ నువ్వు హోటల్కి వెళ్ళి ఏది తింటున్నావు, ఎలా తింటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్నాయి కదని చెప్పి ఒక 20 కోడిగుడ్లు తినేసేసి, ఒక కేజీ మటన్ చికెన్ వేసుకుని తినేసేసి నీ ఇష్టానుసారంగా తినేసేసావు అనుకోండి, ఏమవుతుంది? ప్రాబ్లం నీకే, ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ పని చేస్తున్నాము, మీరేమి చేసినను ప్రభు మహిమార్థంగా చేయమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు మహిమార్థంగా చేయుచున్నారా? మీరు చేసినటువంటి పని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరంట. ఈ అన్నట్లు కూడా మనలో చాలా లక్షణాలు ఉంటాయి కదా. అయితే ఆత్మఫలం ఏమనగా, చూడండి, ఆత్మఫలం. ఇప్పుడు మనం ఒక వృక్షాలాగా ఉన్నామండి. ఒక విత్తనం నాటబడ్డాం, ఒక విత్తనంగా చక్కగా చెట్టులాగా పైకి వచ్చాం. నువ్వు చెట్టుగా పైకి వచ్చినటువంటి నీవు ఫలాలు ఫలించవలసిన సమయం వచ్చింది. ఏంటంట? ఆత్మానుసారంగా ఉండేటువంటి వారికి కొన్ని ఫలాలు ఉంటాయి. ఈ ఆత్మఫలాలు ఏంటంట? ప్రేమ,
బా ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ప్రేమ. ఫలిస్తున్నారా మీరు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని బైబిల్ గ్రంథం చదివిస్తుంది. ఎందుకు ప్రయాసపడాలి? ప్రేమ అంటే ఈజీ కాదు. మళ్ళీ ప్రేమకు ఒక్కదానికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో మనం చూడవచ్చు. తొందరపడదు, సహనం ఉంటుంది, తప్పిదాలను ఎత్తి చూపించదు, ఇవన్నమాట. ఈ రోజున మీరు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలన్నిటిలో ప్రేమ శాశ్వతమైనదంట. కాబట్టి మీరు ఏమి చేసినాను ప్రేమతో చేయాలంట. దేవుని పని చేసినా, మీ ఇంట్లో మీ వ్యక్తులను, మీకంటే ఎంతో చిరాకైనటువంటి వాళ్ళు ఉంటారు, మీ అత్తగారు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని కూడా మీరు ప్రేమించాలంట. అప్పుడు ప్రేమ యొక్క పరిపూర్ణత బయటకు వస్తుంది అనమాట. అది చాలా కష్టం, కానీ ప్రేమ అదే చేయమని చెప్తుంది అనమాట. ప్రేమకు దాసులైపోమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ప్రేమకు మీరు దాసులై ఉండు. ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషం, సంతోషమైనటువంటి ఆత్మఫలం ఎంతమంది ఎప్పుడు విచారమే, బాధలే. అసలు నువ్వు నవ్వు ఎన్ని రోజులు అవుతుందమ్మా చివరిగా? అసలు నీ ముఖంలో నవ్వు చూసుకుని నువ్వు ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి నవ్వుకుని చూసుకోండి. నవ్వుతూ ఉండండి, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నాడు ప్రభు. నన్ను మళ్ళా చెప్తున్నా, ఆనందించండి, సంతోషించండి. ఎందుకని? మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. యేసు నామములో ప్రతి వారి ముఖంలో నవ్వు కలుగును గాక, సంతోషించుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభా. అలాగే సంతోషము, సమాధానం. ఎంతమందికి ఉందండి సమాధానం? అత్తకి కోడలికి సమాధానం లేదు, తండ్రికి కూతురికి సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారికి సమాధానం లేదు. ఈరోజు సమాధానం లేకుండా చాలామంది జీవిస్తూ ఉన్నారు. మన సమాధానం ఉందా? దీర్ఘశాంతము. ఇంక ఇది అసలే చెప్పవసరం లేదు. చాలా షార్ట్ టెంపర్ బ్రదర్, తట్టుకోలేకపోతున్నాను బ్రదరు. వాళ్ళు ఇలా నన్ను రెచ్చగొట్టేశారు బ్రదరు, ఇంకా వాళ్ళు ఇలా నన్ను చేస్తారు బ్రదర్, ఇంకా అసలు నాకు ఎంత షార్ట్ టెంపర్ అంటే చాలామంది ఉన్నారు. జాగ్రత్త అమ్మ, షార్ట్ టెంపర్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. షార్ట్ టెంపర్ ఉండదు ఇక్కడ. దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. మీరు ఆత్మఫలాల్లో ప్రేమ, విశ్వాసము కూడా, మరి విశ్వాసం అనేది కూడా ఒక ఆత్మఫలం అని మీకు తెలుసా? సాత్వికము, ఆశా నిగ్రహం. నిగ్రహం, ఆశా నిగ్రహం ఉన్నదా మీకు? దేవుని యందు ఆశ కలిగి నిగ్రహంతో మీరున్నారా? ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరాన్ని ఏం చేసి పడారంట? సిలువ వేసేసారంట. ఇంక దాని ఇష్టానుసారంగా మీరు జీవించరు. కాబట్టి దేవుని రాజ్యంలో మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. కాబట్టి మీరు ఇంకా ఇప్పుడు దేవుని సొత్తు అయి ఉన్నారు, దేవుని పిల్లలు అయి ఉన్నారు. అలాగని చెప్పి మీరు దాసులుగా లేరు, ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నువ్వు ఇంకా బానిసత్వంలో ఉన్నావా? ఆలోచించేయండి. మరి ఆత్మఫలాల్లో ఏ ఒక్క ఫలమన్నా నీలో ఉన్నదా? ఆత్మఫలాలు ఫలిస్తున్నావా? ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి నువ్వు ఫలించేవాడిగా లేనప్పుడు, ఈవెన్ నీ పెరట్లో ఒక మొక్క వేసి అది ఎంతకాలమైనా ఫలించకపోతే నీకే సిరాకు వస్తుంది. మరి నువ్వు దేవుని సన్నిధిలో నాటబడినటువంటి విత్తనంగా నువ్వు ఉన్నావు, మొక్కగా అయ్యావు. దేవుడు నీకు నీరు పెడుతున్నారు, నాటు పోస్తున్నారు. నాలాంటి వాళ్ళ ద్వారా అనేక మందిని ఉపయోగించుకుని అద్భుతమైనటువంటి వాక్యాన్ని నీ ఇంటిలోకి, నీ చేతిలోకి, నీ జోబులోకి తీసుకొచ్చి పెడుతున్నాడు. మరి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావు? అద్భుతమైనటువంటి వర్షం లాంటి నీరుని, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని నీ మీదకు పంపిస్తూ ఉన్నాడు దేవుడు. దాని ద్వారా నువ్వు ఎదుగుతున్నావా? బలపడుచున్నావా? ఆ వాక్యాన్ని హృదయంలో నాటుకొని చేసుకుంటున్నావా? ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. సంతోషం ఉన్నదా నీ జీవితంలో? సమాధానం ఉన్నదా? మంచిదనం ఉన్నదా? దీర్ఘశాంతం ఉన్నదా? దయాళత్వం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? ప్రేమ ఉన్నదా? ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ప్రేమిస్తున్నావా మనుషుల్ని, చుట్టుపక్కల వారిని, నీతోటి వారిని, అందరినీ కూడా? మరి ఒకవేళ ఇంతవరకు ఏ ఫలములు లేకుండా ఫలించని చెట్టులా నువ్వు ఉన్నావేమో, ఈరోజు నుంచి ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. నీలో మార్పు రావాలని ఆశిస్తున్నాడు. మరి మారు మనసు పొందుతావా? ప్రభా నేను ఫలిస్తాను, ఇక నుంచి మంచితనం కలిగి ఉంటాను, ఇక నుంచి సంతోషంగా ఉంటాను నా తండ్రి, ఇక నుంచి అందరి పట్ల నేను దయాళత్వం కలిగి ఉంటాను,
అందరి పట్ల నేను ప్రేమ కలిగి ఉంటాను, విశ్వాసం ఉంటాను, ఆశా నిగ్రహం కలిగి ఉంటాను అని నువ్వు చెప్పగలుగుతావా? సంతోషం కలిగి ఉంటాను, సమాధానం, అందరితో సమాధానం కలిగి ఉంటాను, దీర్ఘశాంతం కలిగి ఉంటాను యేసయ్య. ఆశా నిగ్రహాన్ని కూలిపోనేసే సాత్వికం, చాలా సాత్వికంతో ఉంటాను అని నువ్వు అన్నట్లయితే నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి. ఎవరైతే అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారో వారిని దీవించండి, ఆశ్రయించి బలపరిచి కృప చూపించండి. వారి తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ స్థిరపరచబడినట్లు అద్భుతమైనటువంటి వాక్యాలు మాకు మాట్లాడుతున్నాను తండ్రి. మరి ఆత్మఫలాల గురించి అద్భుతంగా చెప్పాను తండ్రి. ఈ ఫలాలందరూ ఫలించేటువంటి చెట్టుగా 30, 60, 100 1000 వీరందరూ ఫలించాలి. అనేక మందికి నా ప్రభావ వీరి ఫలములు బహుగా ఫలించడం వల్ల నా ప్రభావ వీరిని శిష్యులవుతారని వాక్యం ప్రకారం వీరందరూ బహుగా ఫలించి నీ నామను మహింపరిచే వరకు ఉన్నట్లు సహాయం చేస్తున్నందుకు నీకే వందనములు చెల్లిస్తూ వీరందరిపై నీ వాక్య అభిషేకం విడుదల దయచేసి నీలో బలపడే భాగ్యం దయచేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభువు యేసు నామములో అడుగుచు ప్రార్థన చేసి పొందుకునే నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.